దేవుణ్ణి బతిమలాడడానికి మనం ఒకటి ప్రతిష్ఠించుకున్నాం. ఈ 100 దినాలు మనం ప్రతిష్ఠించుకున్నాం దేవుడి దగ్గర. 100 దినాలే కాదు, జీవితాంతం మనం చచ్చిపోయేంత వరకు మనం ప్రతిష్ఠించుకోవాలి దేవుని దగ్గర. ప్రతిదినము ప్రార్థన చేయాలి. కానీ ఈ 100 దినాలు ఎందుకంటే ఇంకా ఎక్కువ ప్రార్థన, సంఘంగా కలిసి, సమాజంగా కలిసి. ఎందుకంటే రాబోయే దినములు క్షేమకరములని చెప్పలే. మేము నడిపించవలసింది మాది బాధ్యత కాబట్టి, ప్రకటించవలసింది మాది బాధ్యత కాబట్టి, ప్రకటించకపోతే మాకు శ్రమ, వినకపోతే మీకు శ్రమ. ప్రకటించడం మా వంతు, ఏర్పాటు చేయడం మా వంతు, దాని ప్రకారం నడవాలో వద్దో మీ వంతు. ఏమండి, చాలా సంవత్సరాల నుంచి విశ్వాసులని చెప్పుకుంటున్నాం. విశ్వాసులకు తగ్గట్టు మన జీవితాలు, మన ప్రార్థనా స్థితి, మన ఏర్పాటు, మన ప్రతిష్ట, మన సంభాషణ సరిగ్గా దేవునితో లేకపోతే, మన అంకిత భావం. ఎందుకంటే నేను బాగున్నాను, నాకు అంత క్షేమంగా ఉంది, నేను ఎవరి గురించి ఆలోచించక్కర్లే, ఎవరి గురించి ప్రార్థన, విజ్ఞాపన ఎవరి కోసమండి? యేసుప్రభుగా వారు ఏం చేశారు? ఆయన కొరకు ఆయన చేసుకున్నారు, ఇతరుల కొరకు చేశారా? ఆయన మాదిరే కదా మనం అనుసరించుకోవాల్సింది. ఆయన చూపించిన మాదిరే కదా. యేసు ప్రభు వారు ఏం మాదిరి ఉంచిపోయారు చెప్పండి? అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ఆయన సేవ ప్రారంభించే ముందు ఉపవాస ప్రార్థన చేశారు. చాలా చేశారు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆయన చేసిందల్లా ప్రార్థన. అదే మనకు మాదిరి. అదే కదా విశ్వాస జీవితంలో మనల్ని నుంచోబెట్టేది. రేపొద్దున ఏది నుంచోబెడుతుంది? ఇప్పుడు చదివి బయటకు పోగానే మర్చిపోతాం వాక్యం కదా. కీర్తనాకాడైన దావీదేవి నీ హృదయం అనే పలక మీద రాసుకున్నాడు. ఎన్ని ఉన్నాయేంటి హృదయం అనే పలక మీద? ఎన్ని జ్ఞాపకం ఉంటాయి చెప్పండి? మాట్లాడితే ఇది ఒకటి జ్ఞాపకం ఉంటుంది, యెహోవా నా కాపరి, అంతే. నాకు లేమి కలగదు. అబ్బా, ఇది డెఫినెట్గా గుర్తుండాలి. లేమే కదా మనకు కలగకుండా ఉండవలసింది, అంతేనండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగకూడదు. ఇంకా అంతకన్నా ఎక్కువ గుర్తుంటుందా వాక్యం? ఏదుంది? ఏ పలకుంది? ఏం రాసుకున్నాం మన హృదయంలో? మనల్ని కాపాడేది ఏదైనా ఉందంటే ప్రార్థనే.